హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో ఫుల్ స్టాక్ అప్లికేషన్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం అనమాట. ఫస్ట్ మనం మాంగోడిబి అట్లాస్ని ఇదే మెరిస్టాక్ అప్లికేషన్ అనమాట. అండ్ ఫస్ట్ మనం మాంగోడిబి అట్లాస్ని కనెక్ట్ అవ్వాలన్నమాట. మనం మాంగోడిబి అట్లాస్ లాగిన్ అయిపోయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ గెట్ కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంటుంది. ఇది కొట్టంగానే మనకి ఇక్కడ నాట్ జేఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మాంగోస్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఉండే మనకి యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకొని మీరు ఆల్రెడీ నోట్ చేసి డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ప్లేస్లో మన పాస్వర్డ్ ఏదైతే పెడతారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్లస్టర్ నేమ్లో మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలంట. లైక్ పాండా ఫైల్స్ ఇలా ఇవ్వాలన్నమాట. ఇలా ఫైల్ ఇచ్చేసిన తర్వాత మనకి ఒక డేటాబేస్ అనేది ఈ డేటాబేస్లో క్రియేట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ముందల బ్యాక్ ఎండ్ తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్ అనేది డిప్లాయ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ తీసుకెళ్ళి నేను డిప్లాయ్ చేస్తాను చూడండి ఒకసారి. మనం గిట్హబ్కి వెళ్ళి న్యూ రిపాజిటరీ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ క్లయింట్ని క్రియేట్ చేస్తాను, లేదా ఈ క్లయింట్ అని ఇస్తాను. ఈ క్లయింట్ ఇచ్చేసి జస్ట్ క్రియేట్ రిపాజిటరీ అని ఇస్తాను అనమాట. మనం ఇక్కడ ఈ కమాండ్స్ ఉపయోగించుకునైనా మన ఈ కోడ్ అనేది పుష్ చేయొచ్చు. అండ్ ద సెకండ్ వే ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉండదు. నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు జస్ట్ ఇక్కడ టెర్మినల్కి వెళ్ళి గిట్ ఇన్స్టలైజ్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది గిట్ ఇన్ట్ పేస్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత గిట్ యాడ్ డాట్ రీడ్ఎంఈ లేదా గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇస్తాము. తర్వాత కమిట్ చేస్తాము. తర్వాత మనం బ్రాంచ్ క్రియేట్ చేస్తాం, మెయిన్ బ్రాంచ్. తర్వాత మన యూఆర్ఎల్ అనేది గిటబ్ది ఏ రిపోకి అయితే ఉంటుందో ఆ రిపోకి కొట్టేసిన తర్వాత మెయిన్ బ్రాంచ్లోకి గిటప్ అనేది పుష్ చేస్తాను అనమాట. నేను ఈ అకౌంట్ నా విఎస్ కోడ్తో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. దీనికోసం జస్ట్ క్రియేట్ న్యూ ఫైల్ అని కొట్టేస్తాము. సారీ, రెడ్మీ ఫైల్ జస్ట్ కమిట్ చేసేసి కొట్టేస్తాం. ఇలా కొడితే మన రిపో అనేది ఇట్ వస్తుంది. మనం జస్ట్ యాడ్ ఫైల్స్లో అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళి మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ పాండా ఫైల్స్లో ఈ సర్వర్ అనేది మన బ్యాక్ ఎండ్. దాన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాను అనమాట. ఓపెన్ చేయకూడదు, జస్ట్ డ్రాగ్ చేయాలి. ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మన అప్లికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి మన దీంట్లోకి. జస్ట్ ఇక్కడ కమిట్ అని ఇస్తాను అనమాట. ఇలా కమిట్ అని ఇచ్చేసి మన అప్లోడ్స్ అయిపోతాయి. అన్నీ అప్లోడ్ అయిపోయినాక జస్ట్ కమిట్ చేంజెస్ చేస్తాము. ఇలా కమిట్ చేంజెస్ చేసినాక మనకి రిపో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం నార్మల్గా ఇలా క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంకో విధంగా చేయొచ్చు అనమాట. ఇంకా మనం ఫస్ట్ వెళ్ళి ఆల్రెడీ డేటాబేస్తో కనెక్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్ళి రెండర్తో కనెక్ట్ అవ్వాము. రెండర్కి వెళ్ళేసి గిటబ్తో లాగిన్ అయిన తర్వాత న్యూ కొట్టేసి వెబ్ సర్వీసెస్ మనకి ఇక్కడ ఈ క్లయింట్ ఇచ్చేసి మనం సర్వర్ డిప్లాయ్ చేసాము. మనం నార్మల్గా అయితే ఈ సర్వరే చేయాలన్నమాట. యూజర్ నేమ్ అది ఇచ్చేసామండి. ఇక్కడ మనం ఎస్ఆర్సిలో మనం ఆల్రెడీ ఇందాకైతే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మనం ఎక్కడ లేదు కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే సర్వర్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి సర్వర్ అని ఇస్తాం అనమాట. ఇక్కడ ఈ సర్వర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ ఎస్ఆర్సిలో సర్వర్ ఇచ్చేసి ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసి డిప్లాయ్ చేస్తాం. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉన్నాయి కానీ అవి చూపించకూడదు అనమాట. ప్రైవేట్ డేటా టైప్ జస్ట్ డిప్లాయ్ చేసేస్తాం అనమాట. నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ అనమాట. మనకి ఇక్కడ ఫైల్ మనం ఏదైతే చేస్తామో మెయిన్ ఫైల్ అది యాడ్ చేయమంటాం. మన సర్వర్ ఇస్తే సర్వర్ అని ఉండాలి, ఏది ఇస్తే అది అనమాట. జస్ట్ డిప్లాయ్ చేస్తాం.
మనకి ఇలా డిప్లాయ్ అయిపోయి ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ అప్లికేషన్ అయితే రన్ అయిపోయింది. అయితే మనకు ఇది కరెక్ట్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కనెక్ట్ అవ్వట్లేదు. అక్కడ ఇక్కడ జనరేట్ చేసిన అప్లికేషన్ తీసుకెళ్ళి మనం యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం విఎస్ కోడ్కి వచ్చేసి ఇది మళ్ళీ కొత్తగా వెళ్ళేసి రిపాజిటరీస్. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ అనేది యూఆర్ఎల్ వచ్చేసింది అనమాట. మనకి బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ వచ్చేసింది. మనం ఏం చేయాలంటే క్లయింట్కి వెళ్ళేసి ఎక్కడైతే మనకి యూసేజ్ ఉంటుందో లోకల్ హోస్ట్కి అక్కడన్నీ చేంజ్ చేయమంట. ఇక్కడికి వెళ్ళి మనం పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేస్తే ఎక్కడైతే మనకి యూసేజ్ ఉంటుందో అన్ని చోట్ల మనం ఈ లింక్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఇప్పుడు మన క్లయింట్ అనేది తీసుకెళ్ళాలన్నమాట. ఆల్రెడీ మన డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం రన్ చేసిన లోకల్ సిస్టంలో ఇప్పుడు మొత్తం బ్యాక్ ఎండ్ సర్వర్ మొత్తం డేటాబేస్తో కనెక్ట్ అయ్యి వస్తుంది. కాబట్టి మనం యూఆర్ఎల్ జనరేట్ చేయాలి, మన వెబ్సైట్ని చూపించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం క్లయింట్ని అయితే యాడ్ చేస్తాం అనమాట గిటబ్లోకి. దానికి న్యూ రిపోజిటరీ తీసుకుంటాము. పాండా ఫ్రంట్ అని పెడతాను. ఇక్కడ ఇంకా డైరెక్ట్ మనం రిపో క్రియేట్ చేసేస్తాము. ఇది కానీ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం అనమాట. అప్లోడ్ ఫైల్స్ వెళ్ళిపోయి పాండా ఫైల్స్లో ఈ ఫైల్స్ అనమాట జస్ట్ ఇలా డ్రాగ్ చేసేస్తాం. ఫైల్స్ అన్నింటినీ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోయింది. సేమ్ ఇక్కడ కానీ కమిట్ అని ఇస్తాము, మన ఫైల్స్ అన్నీ అప్లోడ్ అయిపోతాయి. ఇలా మన ఫైల్స్ అన్నీ వచ్చేసాక జస్ట్ కమిట్ చేంజెస్ కొట్టామంటే ఆ అప్లికేషన్లోకి మన గిటబ్లోకి వచ్చేస్తుంది అనమాట మన కోడ్ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెర్సల్కి వెళ్ళి వెర్సల్లో మనం డిప్లాయ్ చేసేసుకోవాలి ఫ్రంట్ ఎండ్ కోడ్ని. ఆల్రెడీ మన లింక్స్ అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి, మొత్తం డేటాబేస్ అంతా వర్క్ అవుతుంది. కాబట్టి జస్ట్ వెళ్ళేసి ప్రాజెక్ట్కి వెళ్తాము. కొంచెం నెట్ స్లోగా ఉంది. ఇంపోర్ట్ చేసుకుంటాము. యాడ్ చేసి డిప్లాయ్ కొడతాము. ఎలా అయితే డిప్లాయ్ అయిపోయింది అయిపోయింది అనమాట. ఇలా మన సిస్టమ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేస్తాం అంటే ఫస్ట్ మనం డేటాబేస్తో సిస్టంలో ఉన్నప్పుడే డేటాబేస్తో కనెక్ట్ అయిపోయి దాని తర్వాత బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తే రెస్ట్ ఏపీఎస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేయకుండానే రెస్ట్ ఏపీఎస్ని మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. మనకి పోస్ట్ మ్యాన్ అని లేదా ఇక్కడే వెబ్ బ్రౌజర్లో రన్ చేసుకోవచ్చు, ఇలానే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మన అప్లికేషన్ని బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఎండ్ గిటబ్లో పుష్ చేసి ఇలా డిప్లాయ్ చేసుకుంటాము. ఇలా మన అప్లికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్